ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలానే ఉన్నారు కానీ చూసే కొద్ది వర్షాలాగా కనిపిస్తున్నారు. జబర్దస్త్ వర్ష. చాలా మంది అలా అన్నారు కొంతమంది. ఈ పర్సన్ తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. సో అట్లా మీ డ్రీమ్ ఎవరు అంటే? ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే యూజువల్ గా ఆయన అంటే ఇష్టం. వర్క్ అయితే ప్రభాస్ గారితో చేయాలి. వర్క్ చేసిన మూవీస్ లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ? శ్రీనివాస కళ్యాణం చాలా ఎడిటింగ్ లో ఎగిరిపోయింది మూవీ అంతా. వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి కూడా త్రూ అవుట్ క్యారెక్టర్. మీరు మ్యాట్ తో మూవీ వర్క్ చేశారని తెలిసింది. చేశాను. సో ఎలా అనిపించింది మూవీ? చాలా అండి, అట్లా డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను. ఆయన 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి కలిసి ఉండడం 4 years ఉన్నాం. ఎందుకు బ్రేక్ అయిందని చెప్పి తనకి అనుమానం ఏంటంటే మోడలింగ్ ఫీల్డ్ వల్లనే. దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయింది అన్న టర్నింగ్ పాయింట్ ఏమని? ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్, మోడల్ ఏదైనా చెప్పుకోవచ్చు, తననైతే తీసుకుని వచ్చేసాను. సో తన లైఫ్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రియాని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియా నాయుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యాక్చువల్గా మిమ్మల్ని ఫస్ట్ అనుకోవాలంటే మోడల్ అని చెప్పేసి. యా, అలా ఉంటాను. సో ఏ ఏజ్లో మీరు మోడలింగ్ స్టార్ట్ చేశారు? 10 years బ్యాక్. 10 years బ్యాక్. అయితే ప్రియాకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉండొచ్చు? మీరు ఎంత గెస్ చేస్తున్నారు? నాకు ఒక 30 క్రాస్. సో 10 years బ్యాక్ అంటే ఒక 21, 22 ఏజ్. యా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. దానికి ముందు మోడలింగ్ అన్నమాట. ఓకే, దానికి ముందు మోడలింగ్. అసలు మోడలింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? సో హైట్ అడ్వాంటేజ్ కదా నాకు. హైట్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. చూస్తూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందులో. సో ఆ ఫీల్డ్ బాగుంది అనిపించి తీసుకున్నారు. సో ఏమన్నా అంటే మోడల్స్ అంటే నార్మల్ గా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం అట్లా చేస్తూ ఉంటారు. ర్యాంప్ వాక్స్. ఏదైనా విన్ అవ్వడం కానీ? నండి, అదంటే యాక్చువల్గా మాది ప్రాపర్ వైజాగ్. ఇక్కడ మిస్ వైజాగ్ దాంట్లో ఎందుకో నాకు అంత ఆ లైన్లో ఇప్పుడు వెళ్ళలేదు. యా, నేను విన్నాను లైక్ మోడలింగ్ ఫీల్డ్లో ఎవరైతే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటేనే మనకి ఆ ఫీల్డ్ ఉంటాయండి. ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు హెచ్ఆర్తో క్లోజ్ లేకపోతే ఊరుకోరు. సో ఈవెన్ షాప్స్ లో కూడా ప్రెసెంట్ అదే నడుస్తుంది. మేనేజర్ దగ్గర అణిగి ఉండి వాళ్ళు ఏమన్నా అంటే మనం పడేటట్టు ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లేకపోతే ఎక్కడన్నా డామినేషన్ ఉంది, ప్రతి ఫీల్డ్ లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి మూవీ ఫీల్డ్ అందరికి కొంచెం చులకనగా కనిపించి దీన్ని మాత్రం ఫోకస్ చేసి హైలైట్ చేసి చూపిస్తారు. మీరు అలా ఫేస్ చేశారు అంటే? ఉంటాయి కదా, ప్రెషర్స్ అన్నిటిలో ఉంటాయి. ఏ ఫీల్డ్ లో ప్రెషర్ లేకుండా ఉంటా చెప్పండి. సో అందుకని ఆ మోడలింగ్ ఫీల్డ్ తర్వాత మీరు సీరియల్స్? యా, ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్స్. ఏ సీరియల్స్ చేశారు? నేను ఫస్ట్ దూరదర్శన్ లోని అక్షయ కలశం అని చెప్పేసి ఒక చిన్న క్యారెక్టర్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అందులో యాక్టింగ్ రాదు నాకు. చాలా పాపం వాళ్ళు నేర్పించి చేపించారు నాతో. ఈ రోజు నాకు వాళ్ళు పెట్టిన ఫుడ్ అని చెప్పొచ్చు నాకు ఇది. అంతే అంటారు? యా, మీ లైఫ్ లో ఎవరైనా థ్యాంక్ఫుల్ ఉన్నారు అని అంటే? ఉన్నారండి. అలానే కాదు, కొంచెం వాళ్ళు అంటే యాక్టింగ్ రాకుండా తీసుకొచ్చి ఇండస్ట్రీలోని పరిచయం చేయడం అనేది అది చాలా బిగ్ టాస్క్. మనకి నేర్పించి చేయించుకోవడం అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కదా. 2014 అనమాట నా స్టార్టింగ్ కెరియర్. సో చేసిన తర్వాత ఆ సీరియల్లోనే నాకు ఒక మేనేజర్ ప్రవీణ్ గారు అని పరిచయం అయ్యి ఆయన మా టీవీలో అష్టాచమ్మ సీరియల్కి పిలిచారు. అప్పటికంటే చూస్తూ మనం ఉంటుంటే నేర్చుకుంటాం కదా. సో అట్లాగా కొంచెం నేర్చుకున్నా. సో ప్రెసెంట్ మీరు మ్యాట్ తో మూవీ వర్క్ చేశారని తెలిసింది. చేశాను. సో ఎలా అనిపించింది మూవీ? చాలా అండి, అసలు డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను. ఆయన అసలు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎక్కడ కోపం పడ్డం అనేది ఆయన చూడలేదు. అండ్ చూపులు అర్థమైపోతాయి కదా. చాలా చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో మీరు అంటే మోడలింగ్ నుంచి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఇండస్ట్రీ సైడ్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏమనిపించింది? అంటే చేయగలనా చేయలేనా అంటే నేను యూజువల్గా అయితే నా లైఫ్ కోసం తప్ప నేను రేపు ఏం జరుగుతుంది అనేది నేను ఆలోచించనండి. గో విత్ ద ఫ్లో వెళ్తుంది. సో అప్పుడు మోడలింగ్ ఫీల్డ్లో వస్తానని నేను అనుకోలేదు, ఇండస్ట్రీకి నేను వస్తానని అనుకోలేదు.
సో అక్కడ ఆదరించారు, ఇక్కడ ఆదరిస్తున్నారు. యా యా సో అదే అంటారు కదా, నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుందని. యా సో ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఈడియట్స్ తగిలారు, మంచి వాళ్ళు తగిలారు Yeah. నాకు ఫీల్డ్ లో. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మోడల్ కాకుండా రెల్స్ ఇండస్ట్రీకి రాకపోయిందంటే ప్రియా ఏం అవ్వాలనుకున్నారు? నేనా? ఎస్ ఎవ్వరు అడగని క్వశ్చన్ ఈ రోజు మీరు నన్ను అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్దాం అనుకున్నాను. యా నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టం అండి. ఓకే నాకు అంటే ఆ డ్రెస్ హైట్ నువ్వు అట్లా కాదు, నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా కూడా నేను అట్లా అవ్వను. ఓకే నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే అంటే నా కళ్ళకి వాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నాను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉంటది అని అన్న ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను. అదర్వైజ్ అది కాకపోతే అట్లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని Okay. ఒక ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. మరి అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడ్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా, మైట్ బి. అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల Okay. ఆ టైంలో కుదరలేదు. అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా. అవునవును సో తీసుకోవాలి. ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేమన్నమాట. Okay. అందువల్ల అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ హోమ్ అప్లయన్సెస్ షాప్ ఉంది ఓకే ఇక్కడ. మాది నాకు proper- ఎప్పుడైనా వస్తే అయ్యో షూర్ గా. కానీ ఇక్కడ కాదు, విలేజ్ లో ఉంది. ఎక్కడైనా. అనకాపల్లి మాది. ఓహ్ వైజాగ్ దగ్గర. మదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ లేరు. అచ్చా అచ్చా. మీ చిన్న ఏజ్ లోనే లేదా లేకపోతే నో 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 ఎంగేజ్కి వచ్చినాకే లేరు. ఎంగేజ్ ఓకే. బట్ ఎంత ఎంగేజ్ వచ్చినా మదర్ అనేది ఆ మన లోటు లైఫ్ లో ఎవరు చాలా తీర్చలేరు. ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే ఏడుస్తా. ఉంటే అన్ని షేర్ చేసుకోవడానికి బాగుంటది కదా అని అనిపిస్తుంది అయితే. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అలోన్ ఫీల్ అయితే ఒక పర్సన్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు అలా ఈ పర్సన్ చాలు నాకు లైఫ్ లో ఏదైనా సరే నేను షేర్ చేసుకోగలుగుతాను. లేరు. అలా ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు లేరా? లేరు ఉండరు కూడా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ లో అస్సలు ఉండరు. ఉంటారు అనుకోవడం కూడా అసలు మీరు అలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మద్దు. అంటే ఉండడం అంటే నవ్ డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, నీకేంటి నాకేంటి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అని అంటే నా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఫ్రెండ్షిప్ అని అనేది లేదు, ఒక రిలేషన్కి వాల్యూ లేదు అంటే పోను పోను కూడా తల్లి పిల్లల సంబంధం కూడా ఇట్లా మెకానికల్ గా అయిపోతుందేమో అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. యూజువల్ గా అందరికన్నా మదర్ లవ్ చాలా గొప్ప ప్రేమ. దేవుడి తర్వాత అమ్మ ప్రేమే గొప్పది. కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్ లోని పిల్లల్ని చూసి చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని తల్లి ప్రేమ కూడా కల్మషం అయిపోతుందేమో అన్న భయంగా ఉంది తెలుసా. అంటే యాక్చువల్గా నేను 90s ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నాకు ఊహ తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, నీకేంటి నాకేంటి, నీకేంటి నాకేంటి, అంతే. ఇదే నడుస్తుంది, అంత మెకానికల్. అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీతో జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు, నమ్మను నేను అసలు. నమ్మరు? అస్సలు నమ్మను. నేను ప్రీవియస్ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటేనండి ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా నోట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అర్థమవుతుంది. అది మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? బ్రదర్ లేరు, బ్రదర్ కూడా పాజిటివే. ఓకే బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటా. ఓకే. సో మీ మదర్ తీర్చలేంది మీరు? అదే అంటున్నాను, మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు. అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమిపైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలది? వాళ్ళది దానికి 20 years. బాబు ఇక్కడ ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు. మా నాతోనే ఉంటారు. ఓకే. సో నవ్ డేస్ ఎట్లా ఉన్నాయి తెలుసు కదా, కొంచెం మనం కాదు అంటే అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు, కానీ నేను లైఫ్ ఇస్తాను నీకెందుకు, మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే ఆ ఏజ్ నమ్మే ఏజ్. ఇప్పుడు నా ఏజ్కి వస్తే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే నిజం అనుకుంటారు. కానీ అవతల వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. సో వద్దు, చేయొద్దులతో పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ మదర్ మొన్న రీసెంట్ గా అదయ్యారు ఫెబ్లో. సో అంతకు ముందు నుంచి 2 years నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి. జాబ్ చేద్దాము, చదువుకుంటూ జాబ్ చేద్దామని. సో ఆ జాబ్కి రావటం అదే అంటారు, మనం ఒకటి
తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో రావటం, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోపడం, ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని అయిపోవటం, తను ఇంక ఇక్కడే ఉండిపోయింది. సో ఇంకా పంపించట్లేదు, ఇక్కడే నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే. మరి ప్రియా గారు చేసుకోరా? నేను అంటే చేసుకోను. నేను ప్రీవియస్ చూసాను ఒక ఇంటర్వ్యూలో మీరు పెళ్లి మ్యారేజ్ డివోర్స్ అని చెప్పేసి. బ్రేక్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, ఒకసారి పెళ్లి చేసుకోవాలి. 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది అందం కాదు కూడా. మరి అంటే మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ ని చూస్ చేస్తా అంటున్నారు. మేనకోడలు మేనకోడలు చూస్ చేస్తానండి. చేస్తా. చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక 100 మెంబర్స్లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటని, అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ మంచిగా ఉంటారు. లైక్ మీది విన్నది ఏంటంటే 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి. అవును, 4 years లవ్. అంటే లవ్ అయినా 6 months కి మ్యారేజ్ చేసుకున్నాం, కలిసి ఉండడం 4 years ఉన్నాం. ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి బ్రేక్ అవ్వడం ఏంటంటేనండి, యాక్చువల్గా తనకి అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకి అనుమానం. సో ఇప్పుడు నవ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది. ప్రతి మనుషులు చిన్న చిన్న పెద్ద తప్పులు చేస్తారు, అది పట్టుకొని మనం భూతద్దంలోంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలు ఆడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల తనకి ఒక 1 year వరకు చాలా నచ్చ చెప్పాను, అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసే ఆ విషయాలన్నీ తేవద్దు అని. అంటే ఈ రోజు గొడవ అయితే 2 years బ్యాక్ గొడవ తీసుకొచ్చి గొడవలో కలుపుతారు. సో ఇంకా అది టార్చర్ ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి ఒకసారి. సో పగలనక రాత్రికి నిద్ర ఉండేది కాదు సరిగ్గా, ఏ టైంలో వచ్చి ఎట్లా ఏ మాట ఆడినా కూడా భయం. నేను ఓపెన్గా నా నోరిప్పి మాట్లాడలేకపోయేదాన్ని. ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్తో మాట్లాడనిచ్చేవాడు కాదు, మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాడు కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఫ్రెండ్స్ని కలవనిచ్చేవాడు కాదు. సో ఇది ప్రతిదానికి అనుమానం, ఏ చిన్న గొడవతోని పెద్ద గొడవ అనమాట అది. అదేంటంటే ఒక 2-3 days తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని అవి విసురుకొని అంత అంత చిరాకు సిచ్యువేషన్. ఇంకెంతకాలం భరాయిస్తాను చెప్పండి అలాంటిది. పేషెన్స్ అనేది కొంతవరకే కదా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి, బట్ చేసుకున్నాక విడిపోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఒక 1 year ఫస్ట్ డీప్గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు. తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం కానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి. వాళ్ళు పరువు పోయి. అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా, డైవోర్స్ అయినండి, సెకండ్ హ్యాండ్, ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా మాట్లాడతారు. అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, ఆడది వన్స్ డైవోర్స్ అయిందనంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ ఒక పీస్ లా చూస్తారు దాన్ని. సో అబ్బాయికి ఏం పోదు, అమ్మాయికే పోయేది. సో జాగ్రత్తగా ఆచి తూచి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైన వాటితోనే కొంచెం భరాయించండి. అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు. అందుకని ఒక 1 year అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. ఈ 1 year లో మనకు అన్ని తెలిసిపోతాయి, లోపతాపాలన్నీ, వాడి మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి వాడు, అన్ని అర్థమవుతాయి. బిఫోర్ మ్యారేజ్ కి మనం ఒక కొలిక్కి వచ్చామనుకోండి, సో పేరెంట్స్ని బాధ పెట్టే వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మనిషి కాదా, లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి. అంతేనండి. మరి విన్నారా సమంత గారు చెప్పింది? విన్నా. ఎందుకు నా లైఫ్ లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా. అంటే ఒక్క మ్యారేజ్ విడిపోయింది అని అంటే ఇప్పుడు అట్లా అయితే అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడు. అంతే కదా. మరి వాడికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా. ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు 7.5 8 years అవుతుంది. 8 years అవుతుంది. తను నేను విడిపోయిన 1 year లోనే పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ నాన్న. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందులో వాడు ఉండలేడు, మనం ఉంటాం. మన రెస్పాన్సిబిలిటీస్ అది అలా ఉంచుతాయి. మన ప్రెజెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి, లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాం. తప్పండి. మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు కామెంట్ చేసి, మీరు మంచి మాటలు చెప్తారు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదనంటే,
బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది? మనసు అనేది లోపల ఉంటది. మ్మ్. మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది. నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది. మ్మ్. సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం. అవన్నీ అవును. మన ఓన్ కాదు కదండి. మ్మ్. ఇప్పుడు నేను మ్యాట్ లోని అంటే రివీల్ చేయొద్దు కదా, ఒక క్యారెక్టరిజం చేశాను. మ్మ్. అది కొంచెం మైనస్. కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి. ఇది పర్సనల్ లైఫ్ కి ఎందుకు వెళ్తారు? మ్మ్. చాలా మంది ఏదైనా బట్టలకి వేసుకున్న బట్టలకి మనం మాట్లాడేదానికి సంబంధం లేదండి. మ్మ్. అలానే కొంతమంది అమ్మాయిలు అంటే మేమంటే ఇండస్ట్రీలో తరపున వేసుకున్నాం. బయట అమ్మాయిలు అంటే ప్యాషన్ ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకోలేరేమో. మ్మ్. అలానే కొంతమంది వల్గర్ గా కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడలేము. ఇంకంతే. సో అలా వాళ్ళ వల్ల మనం కూడా కొంచెం దెబ్బతింటున్నామేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఇక్కడికి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అన్నీ నేను రాలేను. రాలేరు. సో సింపుల్గా వచ్చామా, ఇంటర్వ్యూ చేసుకున్నా, అవును. వెళ్ళామా అని ఉంటుంది. అవును. సో నాకు కూడా రీసెంట్లీ షర్ట్ వేసుకొచ్చినందుకు ఎందుకు వెళ్తున్నావు, నీది అది కాదు కదా, నీ ట్రెడిషనల్ కదా అని చెప్పి నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాలన్నిటికీ. అంతే. యా. సో మీరు లైఫ్లో అంటే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయిందా అన్న టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉందా? టర్నింగ్ పాయింట్ అలా ఏం లేదని చెప్తున్నాను కదా. ఎప్పటికప్పుడు నేను అట్లా 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 కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా. నా లైఫ్ కాదు కదా, నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈవెన్ నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాని ఒక కోవిడ్లో చూసిన ప్రియాని కంప్లీట్ నేను మదర్లా ఉంటాను. నేనున్న దానికి నేను మదర్లా ఉంటాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా. దేనికి ఏమన్నా చెప్తారా? చాలా అంటే అది కొంచెం పర్సనల్, కానీ నిజంగా చెప్తున్నానండి. ఫ్రెండ్షిప్లో కూడా ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు. Yes, తెలుసా? ఎవరిని నమ్మొద్దు. అండ్ ఫీమేల్ టు ఫీమేల్ అస్సలు నమ్మొద్దు. అది మాత్రం ట్రూ అండి. ఫీమేల్ టు ఫీమేల్ ఈ రోజు మేము అంటే ఒక అమ్మాయి చేసిన పనికి మేము ఎంత సఫర్ అవుతున్నామో అది పైన ఉన్న భగవంతుడికి మాకు మాత్రమే తెలుసు. అది స్టిల్ నా ఇప్పటికి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి. అంత నిజంగా చెప్తున్నాను. దయచేసి అమ్మాయిలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, అమ్మాయిలు కూడా. అందుకే నేను ఎప్పటి నుంచి నేను ఫ్రెండ్షిప్ అందరితో కట్ చేసేసానండి. ఈవెన్ అంటే అది చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మా లైఫ్ మీద పడిపోయింది అది. మేము పీక్కోలేకపోతున్నాం దాంతో, ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాం అందులో నుంచి. ఒక అమ్మాయి సరదాగా సిల్లీగా చేసిన పని తను బాగానే ఉంటది, తను హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందండి. పెళ్లి చేసుకొని పిల్లని కానది తెలుసా. అంటే ఒక ముందు వెనక ఆలోచించకుండా ఫ్యామిలీస్ అంటే హెల్ప్ చేసే చేతినే నరికేస్తారు. మనం ఎవరైతే సాయం చేస్తామో వాళ్ళ చేయినే నరికేస్తారు. సో అక్కడి నుంచి నేను ఫ్రెండ్షిప్ కానీ మనుషుల్ని నమ్మటం కానీ కంప్లీట్గా మానేశాను. ఇంకా అస్సలు బాబోయ్. అందుకే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా బాబోయ్ అది చాలా బ్యాడ్ మూమెంట్ నా లైఫ్లో.